Hi viewers, today we are going to discuss about the functions of business organization. The functions of business organization can be classified into 8 categories such as organizing function, finance function, production function, marketing function, employment function, general management function, human resource management function, law and production function. Okay friends, before going to deep discussion of the topic, I am requesting you kindly subscribe my channel and press on bell button. Give some likes, so it will be makes me lot of encouragement to do further videos. Okay, friends. Come to the main topic, that is functions of a business organization. First function is organizing function. One of the main function of the business is organizing function. Man, machine, materials, and money are essential factors for any business. Organizing function collects and coordinates all the necessary factors of the business. Proper organization function is helpful in a smooth running of the business and help to achieve its objectives. ఓకే, మనం ఎకనామిక్స్ లో చదువుకున్న ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ మేనేజ్మెంట్ లేదా ఆర్గనైజేషన్ చెప్తున్నాం. సో ఇక్కడ ఈ 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏవైతున్నాయో మ్యాన్, మెషిన్ అండ్ మెటీరియల్స్ ఏవైతున్నాయో వీటన్నిటిని ఆర్గనైజ్ చేయాలంటే కంపల్సరీగా మనకి ఇక్కడ ఆర్గనైజేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ప్రాపర్ కోఆర్డినేషన్ ఆఫ్ ది యాక్టివిటీస్, ప్రాపర్ మొటిలేషన్, ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ ది all remaining 3 factors, that is material, machine and capital. It is only done by the organization function. So proper organization function ensures the smooth functioning of the business. Then automatically the business will achieve its goals. Okay friends, next come to the topic financing function. Financing is the lifeblood of and backbone of any business. The availability of business of factors of production depends upon the availability of finance. So every business needs to finance for its success. Therefore, under this function, a business required capital is estimated, accumulated, and properly utilized. A proper capital structure according to the size and nature of the business is essential for the success of business. Okay friends, finance function వచ్చే వరకు మనకి ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఆర్గనైజేషన్. ఈ క్యాపిటల్ కి సంబంధించిన వరకల్లో మనకి ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ క్యాపిటల్ మనం తీసుకున్నాం, వర్కింగ్ క్యాపిటల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్. ఓకే, సో ఇక్కడ వర్కింగ్ క్యాపిటల్కి వచ్చే వరకల్లా డే టు డే ఆపరేషన్స్ అవసరమైన క్యాపిటల్ ఇక్కడ వర్కింగ్ క్యాపిటల్ మనం చెప్తున్నాము. ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ బడ్జెటింగ్ ఏదైతుందో అది లాంగ్ రన్ అసెట్స్ కానీ, లాంగ్ రన్ ఫ్యాక్టరీ బిల్డింగ్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, లేదంటే మిషనరీ ఎక్విప్మెంట్స్ వీటి మెయింటెనెన్స్ సంబంధించిన టాపిక్ కింద చెప్తున్నాము. ఇక్కడ ఈ ఫైనాన్స్ అనేది ప్రాపర్గా జరగాలి. ఓవర్ క్యాపిటలైజేషన్, అండర్ క్యాపిటలైజేషన్ జరగకుండా చూసుకోవాలి. ఇలా చేయాలంటే మనకు రిసోర్సెస్ ఆఫ్ ఫైనాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అండ్ క్యాపిటల్ స్ట్రక్చర్ను బేస్ చేసుకొని ఒక బ్యాలెన్స్ చేసి ఆప్టిమల్ స్ట్రక్చర్ మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి. అలా సెట్ చేసుకోవాలంటే మనకు రిసోర్సెస్ ఏమున్నాయండి? బారోయింగ్స్ ఫ్రమ్ అవర్ ఫ్రెండ్స్, నైబర్స్ అండ్ రిలేటివ్స్ ఒకటి చెప్తున్నాము. నెక్స్ట్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. ఈ షార్ట్ టర్మ్స్ లోన్స్కు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, బ్యాంకర్స్ చెప్తున్నాము. నెక్స్ట్ అదేవిధంగా డిబెంచర్స్ కానీ, లేకపోతే షేర్స్ కానీ, ఇలా రకరకాల సోర్సెస్ ఆఫ్ క్యాపిటల్ అనేవి ఉన్నాయి. వీటిని ప్రాపర్గా మనము యూజ్ చేసుకొని వాటి క్యాపిటల్ స్ట్రక్చర్ ఉపయోగించుకొని లాంగ్ టర్మ్ రిక్వైర్మెంట్స్, షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్స్ మనం దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే మనము ప్రాపర్ ఫండింగ్ చేసినట్లయితే మనకు ఆప్టిమమ్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. ఆప్టిమమ్ స్ట్రక్చర్ ద్వారా మనకు బెస్ట్ ఫైనాన్షియల్ రిసోర్స్ని ఉపయోగించుకోవచ్చు. అండర్ క్యాపిటలైజేషన్, ఓవర్ క్యాపిటలైజేషన్ ప్రాబ్లమ్స్ అనేవి వాటికి కావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ప్రొడక్షన్ ఫంక్షన్.
The production function is another important function of the business, converting the raw material into the finished goods. Products to satisfy human wants by creating utility is known as production. Under this function, raw materials and semi-finished products are processed and assembled to create utility. Hence, the next important function of the business is to create utility for the satisfying the consumers by production of goods. ఓకే, ప్రొడక్షన్ ఫంక్షన్ లో మనం ఏం చేస్తామండి, ఈ రా మెటీరియల్ ఏవైతే ఉన్నాయో సెమీ ఫినిష్డ్ గుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫినిష్డ్ గుడ్స్ లోకి కన్వర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ రా మెటీరియల్ వేస్టేజ్ కానీ లేబర్ అవర్స్ వేస్టేజ్ కానీ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా అవాయిడ్ చేసుకుంటూ ప్రాపర్ గా మనం ప్రొడక్షన్ చేసి మనము బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ చీపెస్ట్ రేట్ లో ప్రొడ్యూస్ చేసేసి కస్టమర్కి అందించే విధంగా మనము చూసుకోవాలి. నెక్స్ట్ మార్కెటింగ్ ఫంక్షన్. The function of business not complete with the production of goods and services only. Okay, so the main goal of production is to satisfy human wants for the consumption of goods and services. Therefore, marketing function helps to transfer the goods and services from the producer to the ultimate consumers. Marketing functions can be divided into concentrating and dispersing, which including buying, selling, transporting, storage, risk taking, market information, etc. ఓకే ఫ్రెండ్స్, మనము ప్రొడక్షన్ చేసినంత మాత్రాన మన బిజినెస్ యాక్టివిటీస్ కంప్లీట్ కావండి. వాటితో పాటుగా ఏవైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ మనం ప్రొడ్యూస్ చేస్తున్నామో వాటిని మార్కెటింగ్ చేసుకోవాలి. అంటే మ్యాక్సిమం మార్కెట్ షేర్ అనేది మనం క్యాప్చర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. కన్జ్యూమర్ లాయల్టీ పెంచుకోవాలి, బ్రాండ్ లాయల్టీ పెంచుకోవాలి, కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా మార్కెటింగ్ ఫంక్షన్ ఒక పార్ట్స్ ఆఫ్ ది మార్కెటింగ్ ఫంక్షన్ గా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ ఫంక్షన్. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ బిజినెస్ ఈస్ టు ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ టు కంట్రీ. ఎవ్రీ బిజినెస్ రిక్వైర్స్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ మ్యాన్ పవర్ టు పర్ఫార్మ్ their activities, so they are helpful in solving employment problems of the country by providing maximum employment opportunities. సో మన బిజినెస్ లోపల ప్రొడక్షన్ కావాలంటే మనకు లేబర్ అండ్ ఎంప్లాయీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి వాళ్ళకు ప్రాపర్గా మనము ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం వల్ల మన బిజినెస్ అనేది ప్రాపర్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం సొసైటీకి అవసరమైన ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అనేది అన్ఎంప్లాయ్మెంట్ సాల్వ్ చేయగలుగుతాము. ఓకే, నెక్స్ట్ జనరల్ మేనేజ్మెంట్ ఫంక్షన్. The general management function of the business oversees all the other departments and functions of the business. General management controls the business management process and consists of the three broader levels of management such as top management, middle level management, lower level management. సో ఇక్కడ మేనేజ్మెంట్ ఫంక్షన్ ఒక ఏవైతే మనం చెప్పుకున్నామో ఆర్గనైజేషన్ అనేది ప్రాపర్గా రన్ కావాలంటే ఈ మేనేజ్మెంట్ ఫంక్షన్, జనరల్ మేనేజ్మెంట్ ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తున్నాయి. సో ఇక్కడ మనము 3 లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ మనం చదువుకున్నాము. టాప్ లెవెల్ మేనేజ్మెంట్, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్, లోయర్ లెవెల్ మేనేజ్మెంట్. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ స్ట్రాటజిక్ ప్లానింగ్ అనేది చేస్తుంది. ఇక్కడ లాంగ్ రన్ స్ట్రాటజీస్ ప్లానింగ్ ఏదైతే ఉందో, కంట్రోలింగ్, కోఆర్డినేషన్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ చూస్తుంది. మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ సూపర్విజన్ ఫంక్షన్ అనేది ఇక్కడ ఎక్కువ ఇంపార్టెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ బిజినెస్ ఆర్గనైజేషన్ రన్ అయ్యేటప్పుడు ఏవైతే మధ్యలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో వాటన్నిటి కూడా ఈ మిడిల్ మేనేజ్మెంట్ సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. లోయర్ లెవెల్ మేనేజ్మెంట్ అంటే ఇక్కడ ఫంక్షనల్ లెవెల్ మేనేజ్మెంట్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ బాటమ్ లెవెల్ అయితే వర్కింగ్ నడుస్తుందో ఆ వర్క్ సంబంధించిన ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అనేది ఇక్కడ లోయర్ లెవెల్ మేనేజ్మెంట్ చూసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఫంక్షన్. The human resource department, also known as the HR department, deals with the labor matters within the business. Okay. General, their other responsibilities and functions are as follows: access labor needs, creating job opportunities, interviewing and recruiting applicants to vacant job positions, conducting training process and arranging salaries and wages, overseas dismissal, retrenchments and
గ్రీవెన్సెస్ ప్రొడ్యూసర్. ఓకే, సో ఇక్కడ మనకు హెచ్ఆర్ ఫంక్షన్స్ కు మనకు వచ్చినట్లయితే ఈ హెచ్ఆర్ ఫంక్షన్ లో మనం చూస్తుంటే ఫస్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వేయడం మొదలు పెట్టుకుని నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సెలక్షన్ అయిన తర్వాత వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడము, ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకు జాబ్ ఇండక్షన్ అండ్ జాబ్ పర్టికులర్స్ ఇవ్వడము, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ యాక్సెస్ చేయడము, వాళ్ళకు మోటివేట్ చేయడానికి అవసరమైన ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయడము, వాళ్ళకు అవసరమైన రెమ్యునరేషన్ ప్యాటర్న్స్ ఏవైతే వాటిని డిజైన్ చేయడము, ఇలాంటివన్నీ కూడా హెచ్ఆర్ ఫంక్షన్ కింద మనం చెప్పగలుగుతుంది. So friends, with this I am concluding this topic, the functions of management. Okay, thank you.